ఇయర్ మీకు మంచిగా బాగా కలిసి వచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రైటర్గా లిరిక్ రైటర్గా అండ్ సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఇవాళ చూస్తే కనుక నేను కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఏంటి చెప్పండి, దానిలో మీరే రైటరా, సింగరా, మ్యూజిక్ డైరెక్టరా, ఏం చేస్తున్నారు? నేను నా ఫిలింకి సాంగ్స్ లిరిక్ రైటర్గా అన్ని సాంగ్స్ నేనే రాశాను. అది మ్యూజిక్ వచ్చి అజనీష్ లోక్నాథ్ గారు చేశారండి. సూపర్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అదే చూసాము. బట్ మిమ్మల్ని అడగాలి ఏంటంటే సింగర్ అయితే దానిలో సింగింగ్ అని చెప్పేసి మేమే అనుకుంటాము, లేదా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మేబీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను. మీరు చూస్తే సింగింగ్ మ్యూజిక్ ఒక బాధ అయిపోయిందండి నాకు, అంటే లైక్ కన్ఫ్యూజన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు కూడా నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా అని చెప్పి అడిగాను తప్ప అది మీరు దాంట్లో మ్యూజిక్ ఇదా అని అడగలేదు. ఎందుకంటే ఏం అడగాలో తెలియట్లేదు, మీరు అన్ని వర్క్స్ చేసేస్తున్నారు. సో నేనేం అడగాలో మాకు తెలియట్లేదు. సో ఆ ఫిలింకి సంబంధించి ఐఎమ్ ద లిరిక్ రైటర్ అండి. సో లైక్ ఆల్ ద 4 సాంగ్స్ ఆ ఫిలింకి నేను రాశాను. మీరు ఎవరెవరి దగ్గర అంటే కోటి గారి దగ్గర వర్క్ చేశారు అండ్ మణిశర్మ గారి దగ్గర వర్క్ చేశారు? చేశాను. కీరవాణి సార్ దగ్గర చేశాను. మణిశర్మ గారి దగ్గర ఒక 2-3 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంతా నేను వెళ్ళేవాడిని అనమాట. కానీ అరౌండ్ 2014, 15, 16 ఆ టైంలో అనమాట. మా అబ్బాయి కూడా నాకు బాగా ఫ్రెండ్ అండి, మారుతి సాగర్. ఓకే. సో అంతా కలిసి మంచి మంచి మెమరీస్, వర్కింగ్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. తమన్ గారి దగ్గర ఆబ్వియస్లీ తమన్ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైననే జర్నీ నాకు ఆయనతో. అండ్ భీమ్స్ అన్న కూడా ఆల్మోస్ట్ లైక్ 15 ఇయర్స్ 17 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. తను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా తన డెమోస్ అవి స్టార్ట్ చేస్తున్న టైంలో నేను సింగర్గా జస్ట్ ఎంటర్ అయ్యాను. సో సాయి సింగర్స్ ఛాలెంజ్ అనే కాంటెస్ట్ నుంచి నేను గీతా మాధురి ఫైనల్స్ నుంచి వచ్చి లైక్ అప్పుడు ఆ డైరెక్టర్ మాకు పరిచయం చేస్తే మేము వెళ్ళాల భీమ్స్ అన్నకు ఫస్ట్ నేను డెమోస్కి పాడడం స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి జర్నీ చూస్తే మాకే అన్బిలీవబుల్గా ఉంటుంది. సరదాగా మేము ఇద్దరం కూర్చొని ఎప్పుడు ఆ రీకలెక్ట్ చేసుకుంటుంటే చాలా నాస్టాలజిక్గా, చాలా ఎలా తట్టుకుని ఇన్ని రోజులు ఇక్కడ దాకా ఇంత జర్నీ వచ్చింది అనేది అసలు నిజంగా వెరీ సర్ప్రైజింగ్ అండి. చాలా సక్సెస్ జర్నీ. ఇప్పుడు ఎవరు చూసినా కూడా కంపల్సరీ ఆయన పేరు ఉందా అని చెక్ చేస్తున్నారు ఈ మధ్య. ఆటోమేటిక్గా అది సినిమాతో సంబంధం లేకుండా ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. అంటే భీమ్స్ అన్న సక్సెస్ని నేను నా సక్సెస్లో ఫీల్ అవ్వగలిగినంత ఫ్రెండ్ నాకు ఆయన. అంటే లైక్ అలాంటి బ్రదర్ నాకు ఇండస్ట్రీ నుంచి చాలా రేర్గా అంత కనెక్ట్ ఉన్న ఫ్రెండ్స్ దొరకరు. సో ఇట్స్ అ వెరీ రేర్ బాండ్, మాకు స్పెషల్ అదంతే. ఇంకా